హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు మనం 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని 10వ పాఠం మన చుట్టూ జరిగే మార్పులు. ఇందులో ముఖ్యమైన అంశాలు అంటే మన చుట్టూ ఏమేమి మార్పులు జరుగుతున్నాయి, ఏం కథ అనేది దీనిలో ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఎన్నో రకాల మార్పులను గమనిస్తూ ఉంటాం. పొలంలో పంటలు పండటం, చెట్ల ఆకులు రాలిపోయి మళ్ళీ చిగురించడం, ఆకాశంలో మబ్బులు రంగులు మారిపోవడం, పూలు విచ్చుకోవడం, తర్వాత వాడిపోవడం, ఇలా ఎన్నో మార్పులు మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. అలాగే మన శరీరంలో గోళ్ళు, వెంట్రుకలు పొడవు పెరగడంతో పాటు బరువు, ఆకృతి మారడం గమనిస్తాం. ఇట్లా మన నిత్య జీవితంలో పరిశీలించే అన్ని రకాల మార్పులలో కొన్ని కారణాలు తెలుసుకోగలుగుతాం, కొన్నిటికి తెలుసుకోలేము. పాలు పెరుగుగా మారడం. పాల నుండి పెరుగు తయారవుతుందని మనకు తెలుసు, కానీ ఎట్లా తయారవుతుంది? పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలకు కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతారు. దీనినే పాలను తోడు పెట్టడం అంటాం. తోడు పెట్టిన పాల గిన్నె మీద మూతను ఉంచి దానిని కొన్ని గంటల పాటు కదలకుండా ఒక చోట ఉంచుతారు. కొన్ని గంటల తర్వాత గిన్నె మీద మూతను తీసి చూసినట్లయితే పాలు తోడుకొని పెరుగుగా మారి ఉండడాన్ని మనం గమనిస్తాం. నెక్స్ట్, పాలను పెరుగుగా పోల్చుదాం. పాల రంగుతో పోల్చినప్పుడు పెరుగు రంగు కొద్దిగా మార్పు చెందడాన్ని మీరు గమనిస్తారు. అంటే పాలు వైట్ కలర్ ఉంటే ఇది కొంచెం వేరే కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక స్పూన్తో పాలు పెరుగు విడివిడిగా రుచి చూడండి. ఎట్లుంటుంది? పాల టేస్ట్ వస్తే పెరుగు కొంచెం పులుపు, కొంచెం తీపి అట్లుంటుంది. అట్లా ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. పెరుగుతో పోల్చినప్పుడు పాలు రుచికి స్వల్పంగా తీయగా ఉంటాయి, కానీ పెరుగు రుచి కొద్ది పుల్లగా లేదా చాలా పుల్లగా ఉండటం గమనిస్తారు. ప్రయోగాలు చేసేటప్పుడు పదార్థం పేరు, దాని ధర్మాలు తెలియకుండా ఏ పదార్థాన్ని రుచి చూడకూడదు. కొన్ని రకాల పదార్థాలను రుచి చూడటం మన ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు. రుచి చూడటం అనే పరీక్ష ఉపాధ్యాయుని సమక్షంలో కానీ పదార్థం సురక్షితమని తెలిసినప్పుడు మాత్రమే చేయాలి. పాలు ద్రవస్థితిలో ఉంటాయి. పెరుగు ఏ స్థితిలో ఉంటుందో చెప్పండి. పెరుగు ఘన పదార్థం, ద్రవ పదార్థం కాని స్థితిలో ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఉండే పదార్థాలు ఏమంటారు తెలుసుకొని నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. పాలు పెరుగుగా మారినప్పుడు పాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. వీటిలో ప్రధానమైనవి దాని రంగులో, రుచిలో, స్థితిలలో మార్పును తెలియజేసే సూచికల ఆధారంగా పాలు పెరుగుగా మార్పు చెందిందని చెప్పవచ్చు. ఏమేమి మారుతాయి? రంగు, రుచి, దాని స్థితి. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. కృత్యం చూడండి, పెరుగు తేయడానికి తోడ్పడే పరిస్థితులు మనం తెలుసుకోవడానికి ఈ కృత్యం చేస్తున్నాం. మనం ఫస్ట్ పాత్రలో చల్లటి పాలు అంటే మంచు ముక్కలతో చల్లబరిచిన పాలు తీసుకోండి. సెకండ్ పాత్రలో గోరువెచ్చని పాలు, థర్డ్ పాత్రలో గోరువెచ్చని పాలను వండి. అయితే కొద్దిగా పెరుగును పాత్ర 1, పాత్ర 2 ఇంట్లో కొద్దిగా పెరుగుని, ఇంట్లో కొద్దిగా పెరుగుని వేయండి. పాత్ర 3లో వేయకూడదు అనమాట. ఇప్పుడు 3 పాత్రల మీద మూతలు పెట్టాలి. అప్పుడు ఏం చేయాలి? ఒక మూల పెట్టాలి స్కూల్లో. ఆ పాత్రలు ఎవరు ముట్టకుండా చూసుకోవాలి. తెల్లారి స్కూల్కి వచ్చి ఆ మూతలు తీసి చూస్తే ఏమవుతుందని, ఇప్పుడు అన్ని పాత్రల పాలు పెరుగు మారినాయా లేదా అని చూడాలి మీరు. అప్పుడు ఏ పాత్ర పాలు పెరుగుగా మారలేదు? పాత్ర 1, పాత్ర 2లలోని పాలకు తోడు వేసినప్పటికీ పాత్ర 2లో మాత్రమే పెరుగు ఎందుకు తోడుకుంది? ఎందుకు? పాత్ర 2లో కొంచెం గోరువెచ్చని పాలు వేసినాం కాబట్టి పాత్ర 1లో చల్లటి పాలు, పాత్ర 2లో పెరుగు ఆల్రెడీ తోడుకొని ఉంటుంది. పాత్ర 2, పాత్ర 3 రెండింట్లో గోరువెచ్చని పాలు తీసుకున్నప్పటికీ పాత్ర 2 ఒక్కటే పెరుగు అయింది. ఎందుకంటే మనం అట్లా తోడు పెట్టినాం. పాత్ర 3లో పెట్టలేం కదా. సో అందుకు నెక్స్ట్, పాత్ర 1, పాత్ర 2లను పోల్చినప్పుడు రెండు పాత్రలను తోడు వేసి నేను చెప్పిన కదా, గోరువెచ్చని పాలు ఉన్నాయి, ఆ పాలు మాత్రమే పెరుగుగా మారి, చల్లని పాలు పెరుగుగా మార్పు చెందలేదు. పాత్ర 2, పాత్ర 3లను పోల్చినప్పుడు రెండింట్లో కూడా గోరువెచ్చని పాలు ఉన్నప్పటికీ తోడు వేసిన పాత్ర 2లోని పాలు మాత్రమే పెరుగుగా మారదు. తోడు వేయకుండా ఉంచిన గోరువెచ్చని పాలు పెరుగుగా మార్పు ఏమైతే గోరువెచ్చని పాలు చల్లబడతాయి తప్ప పెరుగుగా మారదు. పాలు పెరుగుగా మారడానికి గోరువెచ్చగా ఉండడమే కాకుండా తోడు వేయడం కూడా కారణమని తెలుస్తుంది. పాలలో తోడేసినప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ వృద్ధి చెందుతుంది.
ఇది పాలు పెరుగుగా మారడానికి తోడ్పడుతుంది. ఇలాంటి బ్యాక్టీరియాలను గురించి మీరు సజీవులు, నిర్జీవులు అనే పాఠంలో నేర్చుకుంటారు. ఋతువులలో మార్పు. ఇక్కడ మనం చూసుకుంటే చలికాలంలో రాత్రి సమయం పగటి సమయంతో పోల్చినప్పుడు ఎక్కువ సమయం ఉండడం గమనిస్తాం. అంతే కదా. ఎండాకాలంలో శీతల పానీయాలు తాగే మనం చలికాలంలో వేడివేడి టీ, కాఫీ లేదా పాలు తాగడానికి ఇష్టపడతాం. నెక్స్ట్ కృత్యం 3. ఇక్కడ డిసెంబర్, మే నెలలో పగటి సమయం నిడివిని పోల్చడం. ఇక్కడ ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం తగ్గుతుంది. నెక్స్ట్ భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. అంటే ఋతువులు ఏర్పడతాయి. ఒక నిర్దిష్టమైన రోజులో డిసెంబర్ మరియు మే నెలలో సూర్యోదయ మరియు సూర్యాస్తమయ సమయాలను పరిశీలించినట్లయితే పగటి సమయం చలికాలంలో తక్కువగా, ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అంటే చలికాలం పగటి సమయం నిడివి తక్కువగాను, ఎండాకాలం పగటి సమయం నిడివి ఎక్కువగాను ఉంటుంది. అన్ని ఋతువులలోనూ సూర్యుడు ఖచ్చితంగా తూర్పు దిశలోనే ఉదయిస్తాడా అని ఉంది. మన రాష్ట్రాల్లో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపు జరుగుతుంది. అందుకే బాలుని నీడ అతనికి ఎడమ వైపు కొద్దిగా ఉత్తరం వైపుకు ఏర్పడుతుంది. మే 15వ తేదీకి దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే బాలుని నీడ ఖచ్చితంగా అతనికి వెనుక పడమర వైపుకు ఏర్పడుతుంది. సూర్యుని దిశలో కలిగే ఈ స్వల్పమైన మార్పే ఋతువులలో మార్పుకు ఒక కారణం అవుతుంది. అయితే నీడల దిశల్లోనూ ఋతువులలోనూ కలిగే మార్పులకు సరైన కారణాలను పై తరగతిలో మరికొంత నేర్చుకుంటారు. మనం తిన్న ఆహారం జీర్ణక్రియల అనేక యాంత్రిక, రసాయనిక చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. పాలు పెరుగుగా మారడం, స్థితిలో మార్పు, రుచిలో మార్పు, వాసనలో మార్పు. గోరువెచ్చని పాలను తోడుపెట్టడం. దీనివల్ల పాలలో ఒక రకమైన బ్యాక్టీరియా పెరిగి అది పాలను పెరుగుగా మారుస్తుంది. ఋతువులలో మార్పు. ధరించే దుస్తులలో మార్పు, గాలి చల్లదనంలో వేడిలో మార్పు, తీసుకునే ఆహారంలో పానీయంలో మార్పు, పగటి రాత్రి సమయాలలో మార్పు, లభించే పండ్లలో పూలలో కూడా మార్పు ఉంటుంది. దీనికి కారణం సూర్యోదయం దిశలో కలిగిన మార్పు. పాలు పెరుగుగా మారడం అనే మార్పుతో ఋతువులలో మార్పును పోల్చి చూసినప్పుడు ఋతువులలో మార్పు అనేది నెమ్మదిగా జరుగుతుందని, పాలు పెరుగుగా మారడం వేగంగా జరుగుతుందని తెలుస్తుంది. పాలు పెరుగుగా మారడాన్ని విద్యుత్ బల్బును స్విచ్ ఆన్ చేయడం వల్ల లేదా స్విచ్ ఆఫ్ చేయడం వల్ల జరిగే మార్పుతో పోల్చినప్పుడు పాలు పెరుగుగా మారడం అనేది నెమ్మదిగా జరుగుతుందని తెలుస్తుంది. అయితే పాలు పెరుగుగా మారడం అనేది ఋతువులలో మార్పుతో పోల్చినప్పుడు వేగమైన మార్పు అవుతుంది. దాన్నే విద్యుత్ బల్బులో జరిగే మార్పుతో పోల్చినప్పుడు నెమ్మదైన మార్పు అవుతుంది. కాబట్టి మార్పు నెమ్మదైన, వేగంగా జరిగేదా అనేది మరొక మార్పుతో పోల్చి చెప్పడం ద్వారా మాత్రమే అర్థం చేసుకోవాలి. ఈ విధంగా పై రెండు మార్పులను పోల్చడం ద్వారా ఋతువులలో మార్పు సహజంగా జరుగుతుంది. పాలు పెరుగుగా మారడానికి గోరువెచ్చని పాలకు కొద్దిగా పెరుగు తోడు రూపంలో కలపాలి. పాలతో ఉన్న పాత్ర వెచ్చదనం పోకుండాను, పాలు కదలకుండాను ఉంచాలి. అంటే పాలు పెరుగుగా మారడానికి మన వంతుగా కొంత ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఋతువులలో మార్పు తాత్కాలికమైనదని తెలుస్తుంది. ఎందుకంటే ఋతువులు చలికాలం నుంచి ఎండాకాలంగాను, ఎండాకాలం నుండి వర్షాకాలంగాను, తిరిగి చలికాలంగా మారుతూ ఉంటాయి. కానీ పాలను పెరుగుగా మార్చడం శాశ్వతమైన మార్పు. ఎందుకంటే పెరుగును మళ్ళీ పాలుగా మార్చలేం. ఈ రెండు మార్పులను పోల్చి చూడడం వల్ల కొన్ని మార్పులు నెమ్మదిగా జరిగేవి, మరికొన్ని వేగంగా జరిగేవి గాను, కొన్ని సహజంగా జరిగేవి, ఇంకొన్ని మానవ ప్రమేయం వల్ల జరిగేవి గాను, కొన్ని తాత్కాలికమైనవి గాను, మరికొన్ని శాశ్వతమైనవి గాను వర్గీకరించవచ్చు. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగులేషన్ అంటారు. ప్రీహిస్టారిక్ యుగంలోని మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజవాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. ఇక్కడ చూడండి, మార్పు రకం. పాలు పెరుగుగా మారడం మానవ ప్రయత్నంలో జరిగేది, శాశ్వతమైంది. దీనిలో స్థితి మార్పు కూడా వస్తాయి. ఋతువులలో మార్పు సహజమైంది, తాత్కాలికమైంది. నెక్స్ట్ మంచు ముక్కలు నీరుగా మారడం సహజమైంది, తాత్కాలికమైంది. ఇనుము తుప్పు పట్టడం ఇది శాశ్వత మార్పు. అయితే మానవ ప్రయత్నంలో ఏం జరిగేది సహజమైంది. మొక్కల్లో పెరుగుదల సహజమైంది, శాశ్వతమైంది. అన్నం వండడం మానవ ప్రయత్నంలో జరిగేది, శాశ్వతమైంది. ఐస్ క్రీమ్ కరిగిపోవడం సహజమైనది, శాశ్వతమైనది. గుడ్డును ఉడకబెట్టడం శాశ్వత మార్పు. ఇది
మానవ ప్రయత్నంలో జరుగుతాయి. నెక్స్ట్ విద్యుత్ బల్బు ఆన్ ఆఫ్ చేయడం మానవ ప్రయత్నంలో జరుగుతుంది. ఇది తాత్కాలికమైనది. పత్తి మొక్క ఆకుల మార్పులు మానవ ప్రయత్నంలో జరుగుతుంది. తాత్కాలికమైనది. నెమ్మది, వేగం, శాశ్వత, తాత్కాలిక, సహజమైన మానవ ప్రయత్నం జరిగే మార్పులని 3 విధాలుగా వర్గీకరించడం జరిగింది. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. ఏం నేర్చుకున్నాం? మన చుట్టూ పరిసరాల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కొన్ని మార్పులు వాటంతట అవే సహజంగా జరుగుతాయి. మరికొన్ని మార్పులు మన ప్రమేయం వల్ల జరుగుతాయి. మార్పు జరిగింది అని నిర్ధారించడానికి ప్రతి మార్పునకు కొన్ని మార్పు సూచికలు ఉంటాయి. ప్రతి మార్పుకు తప్పనిసరిగా కొన్ని కారణాలు ఉంటాయి. మార్పులను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు నెమ్మదైనవి, వేగమైనవి, సహజమైనవి, మానవ ప్రమేయంతో జరిగేవి, తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి. మార్పుల వర్గీకరణ మార్పు సూచించే వివిధ సూచికల ఆధారంగా చేయవచ్చు. ఉదాహరణ స్థితిలో మార్పు, రంగులో మార్పు, పరిమాణంలో మార్పు, రుచిలో మార్పు మొదలైనవి. అర్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇంతటితో ఈ పాఠ్యాంశం ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్.